ముందుగా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఏ వీడియోనైనా నమ్మొచ్చా? ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూస్తున్న వీడియోలు నిజమేనా? లేదా ఎవరో సృష్టించిన నకిలీ ప్రపంచమా? చూస్తే నిజంగా మాట్లాడుతున్నట్టు, నడుస్తున్నట్టు, భావాలు వ్యక్తం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ వీడియోలో ఉన్న వ్యక్తి అసలు అక్కడ ఉండకపోవచ్చు. ఇప్పుడు జనాలకు ఒక సందేహం మొదలైంది. ఏ వీడియో చూసినా ఇది నిజమా? ఫేకా? నిజం, అబద్ధం మధ్య ఉన్న గీత రోజు రోజుకి మసకబారుతోంది. ఇదే కాలంలో ఉన్న అసలైన ప్రమాదం. ఈ ప్రమాదకరమైన సమస్యకు ఒక పేరుంది. అదే డీప్ ఫేక్. ఇప్పుడు ఇది ఎవరికో ప్రత్యేకమైన టెక్నాలజీ కాదు. కొన్ని క్లిప్స్తో ఎవరి చేతిలోనైనా ఉండే శక్తిగా మారిపోతుంది. డీప్ ఫేక్ అంటే కేవలం ఫోటో ఎడిట్ కాదు, వీడియోలో ఉన్న వ్యక్తిని పూర్తిగా మార్చగల టెక్నాలజీ. చూస్తే నిజంగా అనిపిస్తుంది, కానీ నిజం కాదు. అదే ప్రమాదం. డీప్ ఫేక్ కనుక పనిచేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్. కంప్యూటర్ వేల ఫోటోలు, వీడియోని గమనిస్తుంది. మనిషి కంటే బాగా నేర్చుకుంటుంది. ఎలా నవ్వుతాడు, ఎప్పుడు కంటి మూడు కదుపుతాడు, మాట్లాడేటప్పుడు భావాలు ఎలా మారతాయో, ఈ చిన్న చిన్న వివరాలన్నీ యంత్రం బాగా గుర్తుపెట్టుకుంటుంది. తర్వాత ఆ లక్షణాలన్నింటినీ మరో వీడియోలో ఉపయోగించి అతని స్థానంలో ఒక నకిలీ రూపాన్ని సృష్టిస్తుంది. ఇదే డీప్ ఫేక్ అసలు పని. ఇది ఊహ కాదు. 2023 చివరిలో ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. మీకు అందరికీ తెలిసి ఉంటుంది, చూసే ఉంటారు. ఆ వీడియోలో కనిపించింది ఒక ప్రముఖ నటి. చూసేవాళ్ళకు అది ఆమెనే అనిపించింది. కానీ నిజం ఏమిటంటే ముఖం మాత్రమే ఆమెది, మిగతా అంతా నకిలీ. ఆ వీడియో కొన్ని గంటల్లోనే లక్షల మందికి రీచ్ అయిపోయింది, షేరింగ్ అయిపోయింది, పెద్ద చర్చ జరిగింది. డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది యాక్చువల్గా. మళ్ళీ 2024లో కూడా మరో సంఘటన. ప్రపంచ ప్రఖ్యాత గాయని పేరు వాడుకొని అసభ్యకరమైన డీప్ ఫేక్ చిత్రాలు విపరీతంగా ప్రచారం అయ్యాయి. అవి ఏవి నిజం కాదు, కానీ నష్టం మాత్రం నిజం. ఇలా మహిళలే కాదు, ఆధ్యాత్మిక నాయకులు, వ్యాపార ప్రముఖులు, రాజకీయ నాయకులు ఎవ్వరు మినహాయింపు కాదు. కొన్ని చోట్లయితే ఆధ్యాత్మిక గురువులు ఎక్కడో అరెస్ట్ చేయబడ్డారు, పోలీసులు కొట్టుకుంటూ తీసుకెళ్లారు, లేకపోతే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్రకటనలు చేశారు. ఇట్లా అబంతపు వార్తలు చాలా వచ్చాయి. ఇందులో ఫలానా వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి అని వీడియోలు రిలీజ్ చేశారు. ఆ వీడియో నిజమేనని నన్ను ఎంతోమంది సేవింగ్స్ ఇన్వెస్ట్ చేసి పడేశారు. జరిగే తర్వాత నిజం బయటకు వస్తుంది, కానీ అప్పటికే ఆలస్యం. డీప్ ఫేక్లు ఇదే అస్సలైన ప్రమాదం. నిజం ఆలస్యంగా వస్తుంది. ఇప్పుడు మీరు అనుకుంటుండొచ్చు, ఇది వాళ్ళ సమస్య అని. కాదు, ఇది మనందరి సమస్య. ఏ వీడియో చూసినా వెంటనే నమ్మేసి ఎక్కడ పడితే అక్కడికి ఫార్వర్డ్ చేస్తే నష్టం మనకి. ఇంట్లో పిల్లల ఫోటోలు, వ్యక్తిగత వీడియోలు యథాపెదా సోషల్ మీడియాలో పెట్టడం భవిష్యత్తులో ప్రమాదంగా మారుతుంది. లేదు, లైక్స్ కోసం కకృతిపడి, కమెంట్స్ కోసం కకృతిపడి, ఫాలోవర్స్ కోసం కకృతిపడి ఎట్ట పడితే అట్ట చేశారనుకోండి, మీ ప్రైవసీ మొత్తం టాటా, గుడ్ బై, ఖతం. మంచిగా వాడితే టెక్నాలజీ ఒక వరం, చెడుగా వాడితే అది శాపం. కానీ ఇప్పుడున్న టైంలో 100 మంది మంచిగా వాడితే 1000 మంది చెడుగా వాడుతున్నారు. ఈ డీప్ ఫేక్ అనేది రెండిటికి ఉదాహరణ. సో ఇది మన ఊరి సమస్య కాదు, లేదా మన దేశం సమస్య కాదు, ఇప్పటికి ఒక గ్లోబల్ ఇష్యూ. కాబట్టి ఒక వీడియో చూసినప్పుడు ఆలోచించండి, సోర్స్ ఏంటి, ఎవరు షేర్ చేశారు అని కొంచెం ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి ఒక డెసిషన్కి రండి. మీరు షేర్ చేయకపోతే ఒక అబద్ధం అక్కడే ఆగిపోతుంది. మీ జాగ్రత్త ఎవరో ఒకరిని కాపాడవచ్చు. డీప్ ఫేక్ని ఆపలేకపోవచ్చు, కానీ దాని ప్రభావాన్ని మనం జాగ్రత్తతో తగ్గించవచ్చు. ఇది భయం కోసం చేసిన వీడియో కాదు, అవగాహన కోసం, అందరూ సురక్షితంగా ఉండాలని. ఈ వీడియో మీకు ఉపయోగపడితే, ఇలాంటి అవగాహన వీడియోలు ఇంకా కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.